గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏపీ వీఆర్ఏల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయేల్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలో ఉన్న వీఆర్ఏలు 2 రోజుల ధర్నా నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వీఆర్ఏలుగా పనిచేస్తున్న మాకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు వంటి సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2014-19 సంవత్సరంల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో వీఆర్ఏలకు 6,000 జీతం ఉండగా 10,000కి పెంచారని, గత వైసీపీ ప్రభుత్వంలో ₹1 జీతం పెంచలేదని ఆవేదన చెందారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ బాపూజీ, కోటనందూరు మండల వీఆర్ఏల ప్రెసిడెంట్ ఏ తాతారావు, సెక్రటరీ ఎన్ పైడిరాజు, డివిజన్ జాయింట్ సెక్రటరీ విచిట్టిబాబు మరియు మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. చేయండి, నజలు చేయండి. వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏలకు పే స్కేలు, వీఆర్ఏలకు పే స్కేలు, వీఆర్ఏలకు పే స్కేలు. నామినీ వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేయాలి, నామినీ వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేయాలి. నమస్కారం, నా పేరు సురేష్. నేను కాకినాడ జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. వీఆర్ఏల యొక్క సమస్యల కోసం మాట్లాడాలంటే గత 7 సంవత్సరాలుగా వీఆర్ఏలు ఎంతో రాష్ట్రం అంతటా కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలని జీతాలతో అధికారులకు ఒత్తిడికి గురై పని భారంతో రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వీఆర్ఏలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 6,000 ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసి మాకు అప్పుడు సహాయం చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని ఎంతగానో హింసించి మాతో డిఏ మీకు వర్తించదని చెప్పి తిరిగి ఒక్కొక్క వీఆర్ఏ దగ్గర నుంచి 10,500 దగ్గర నుంచి 11,800 రూపాయల వరకు కూడా తిరిగి ఖాళీలు అయితే ఉన్నాయో అన్ని ఖాళీలు కూడా మా వీఆర్ఏలతోనే భర్తీ చేయమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట ప్రజలు పెట్టుకుని మరి నెరవేర్చుకోవాలి, పే స్కేల్ అమలు చేయాలి. అలాగే నామినీగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వీఆర్ఏని కూడా, అలాగే అర్హులైన అందరికీ కూడా వీఆర్ఓలు, అలాగే అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులో నియమించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరి జిల్లా వీఆర్ఏల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.